అన్న ఇప్పుడే చూసాను ది గోట్ లైఫ్ అన్నమాట. ఇది ఒక సినిమా కాదు, ఒక లైఫ్ స్టోరీ అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న ఫ్యామిలీని, కుటుంబాన్ని, ఒక ఊరిని, దేశాన్ని వదిలేసి జాబ్ కోసం వెళ్తారు. కానీ అక్కడ వాళ్ళు అరబ్ కంట్రీ వాళ్ళు ఎలా ఇబ్బందులు పెడతారు, ఎన్ని కష్టాలు పెడతారు అనేది చాలా చాలా క్లియర్ గా చూపించారు. ఒక నిజ లైఫ్ లో జరిగిన స్టోరీని ఒక క్యారెక్టర్ ని తీసుకొని ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యింది అనమాట. అక్కడేదో సంపాదిస్తామని వెళ్తారు చాలా మంది, కానీ అక్కడ జరిగే సిచ్యువేషన్స్ కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ గానీ, ఆ పెయిన్ఫుల్ సాంగ్స్ గానీ, ఆ డైరెక్షన్ టేకింగ్, ఆ తీసిన విధానం, అన్ని విజువల్ ఎఫెక్ట్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఆ రియల్ లొకేషన్స్ లో తీసినట్టే ఉంటది అనమాట. అంత బాగుంది సినిమా అయితే. సో పృథ్వీరాజ్ క్యారెక్టర్ అయితే నిజంగా ఆ క్యారెక్టర్ లో జీవించారని చెప్పాలి. ఆ వెయిట్ లాస్ అయ్యి కూడా చాలా గడ్డం పెంచుకొని నిజంగా ఆ క్యారెక్టర్ చేయాలంటే గట్స్ ఉండాలి. అంత బాగా చేశారనమాట. సో ప్రతి ఒక్క ఊర్లో ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీని వదిలేసి వెళ్ళే వాళ్ళందరికీ కనెక్ట్ అయింది. ఈ సినిమా చూసిన తర్వాత గల్ఫ్ కంట్రీ వెళ్ళటం కాదు కదా, ఆ పేరు ఎత్తడానికే చాలా భయపడతారు. సో అందరూ వచ్చి థియేటర్ లో చూడండి. చాలా చాలా ఒక పెయిన్ స్టోరీని అయితే మీరు చూస్తారు, చాలా ఎంజాయ్ చేస్తారు.